జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ అయితే తీవ్ర ఆరోపణలు చేశారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి పోస్టులు తీసేయాలని ఒత్తిడి చేసిందన్నారు. ద జో రోగన్ ఎక్స్పీరియన్స్ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన ఈ మేరకైతే స్పందించారు. బైడెన్ ప్రభుత్వం కోవిడ్ టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. వ్యక్తిగతంగా నేను టీకాలకు అనుకూలంగా ఉంటాను. వాటి వల్ల ప్రతికూలత కంటే సానుకూల ఫలితాలే ఉంటాయి. అయితే కోవిడ్ టీకాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ వాటి గురించి వినిపించిన వాదనను సెన్సార్ చేయడానికి ప్రయత్నించారని నాకు అనిపించింది. వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని చెప్పే పోస్టులన్నీ తీసేయాలని, తన సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరంగా పరిగణించిన కంటెంట్ను సెన్సార్ చేయాలని వైట్ హౌస్ సిబ్బంది నుంచి ఒత్తిడి వచ్చింది. అదంతా హాస్యాస్పదంగా ఉండడమే కాక అలా చేయకూడదని నాకు అనిపించేది అని జుకర్బర్గ్ అయితే తెలిపారు. టైటానిక్ నటుడు లియోనార్డో డికాప్రియోపై వచ్చిన మీమ్ కూడా వారు తీసేయమన్న పోస్టుల్లో ఒకటని పేర్కొన్నారు. వ్యాక్సిన్ దుష్ప్రభావాలతో కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు పరిహారం పొందుతారేమో అన్నట్లుగా ఉన్న ఆ మీమ్ వైరల్ అయ్యింది అప్పట్లో.